అప్పట్లో ఉండేవి, ఇప్పుడు లేవు. రెనాల్డ్స్ పెన్తో రాస్తే రైటింగ్ బాగొస్తుంది. ఓకే. అయితే అప్పట్లో ఈ మాంటెక్స్ సెల్లో గ్రిప్పర్ అని కొన్ని పెన్లు ఉండేవి సార్. అవును. మరి ఇప్పుడు ఉన్నాయో తెలియదు నాకైతే. ఆ పెన్తో గ్రిప్ ఉంటుంది, ఒక గ్రిప్ ఉంటుంది పెన్ చుట్టూతా, ఇంత చిన్న గ్రిప్ ఉంటుంది. సో ఆ గ్రిప్తో రాస్తే ఇంకా బాగా వస్తుంది. 1983లో ఫ్రాన్స్ నుంచి రెనాల్డ్స్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఓకే. అప్పటి వరకు దారుణమైన, అంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే దిక్కుమాలని రీఫిల్ పెన్స్ ఉండేవి. అవి రాయక చాలామంది రీఫిల్ వెనక్కి తిప్పి ఊదేవాళ్ళు, గాలి ఊదేవాళ్ళు. కొంతమంది అయితే ఆ రీఫిల్ని వేడి చేసి ఇలా ఇలా ఇదిలించి రాయడానికి మొదలు పెట్టేవాళ్ళు. షర్ట్ల మీద అంతా పడుతుండేవి. కరెక్ట్. చాలా మందికి ఐ మీద చొక్క పెడితే కనపడక పెద్ద సున్నాలు పెట్టడాలు, బొట్టు బిళ్ళలు పెట్టడం నేను చూశాను. ఓకే. ఒక్కసారి ఫ్రాన్స్ నుంచి రెనాల్డ్స్ ఆ బాల్ పాయింట్ పెన్ ఎప్పుడైతే వచ్చిందో దాని గ్రిప్ కూడా చాలా బాగుండేది. ఆ బ్లూ పోర్షన్ ఒకటి ఉండేది, పట్టుకోవడానికి చాలా బాగుండేది. అండ్ ఆ రాయడం కూడా 045 బోల్డ్ పెన్ అంటారు దాన్ని, నాకు బాగా గుర్తు. ఓకే. బోల్డ్ అంటే ఏంటంటే అంతవరకు సన్నగా రాసేదానికంటే అది కొంచెం బోల్డ్గా రాసేది, కొంచెం ముద్దగా పడేది అనమాట. ఓకే. ఓకే. అస్సలు బ్రేక్ వచ్చేది కాదు. మధ్యలో ఇలా గీత గీస్తే ఆ మధ్యలో ఎప్పుడు బ్రేక్ కనపడేది కాదు. ఓకే. ఆ ఈజీ ఫ్లో, కంటిన్యూస్ ఫ్లో ఉండడం వల్ల 045 అంటే మనకి ఆ స్ట్రోక్ ఆల్మోస్ట్ లైక్ 0.5 mm అనమాట. సో అంత బోల్డ్గా రాయడం వల్ల మనకి చాలా హాయిగా అనిపించేది. ఓకే. అక్కడి నుంచి రైటింగ్ మీద, ఆ బాల్ పాయింట్ పెన్ మీద ప్రేమ పెరిగిపోయింది. మీరు చెప్పిన తర్వాత మాంటెక్స్లు కానీ, యాడ్లు కానీ, ఫ్లెయిర్లు కానీ ఇవన్నీ తర్వాత వచ్చాయి. సో ఫస్ట్ మనకి ఇండియాకు చేరింది ఫ్రాన్స్ నుంచి ఆ రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్. అది చరిత్రలో నిలిచిపోయేది. ప్లస్ మీరు అన్న గ్రిప్ చాలా మంచిది. చాలా మంది పిల్లలకి పెన్ని పట్టుకోవడం, పెన్సిల్ పట్టుకోవడం సరిగా రాకపోతే ఇప్పటికీ మార్కెట్లో గ్రిప్పర్లు అని దొరుకుతాయి. ఆ గ్రిప్పర్ తీసుకొచ్చి పెన్కి ముందు వైపు తొడిగి దాంతో పట్టి రాయిస్తే చాలా మంచి రైటింగ్ వచ్చేదానికి, అంటే పెన్ సరిగా పట్టుకుంటాం కాబట్టి ఆ అక్షరం మీద కూడా పట్టు వస్తుంది, దాన్ని సరిగా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది.